తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధికారంలో భాగస్వామ్యంలో డిమాండ్ను పార్టీ అధిష్టానం ముందుంచారు. తమిళనాడులో ఈసారి గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. తమకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే కూటమిలోనే కొనసాగాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ డిఎంకే కూటమిలోనే కొనసాగుతుందా, లేక తమకు ప్రాధాన్యతనిచ్చే మరేదైనా కూటమితో జటగడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు రాజకీయ పార్టీలు పొత్తులకు సంబంధించిన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు చిక్కకుండా పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రస్తుత కూటమిలో మరింత బలోపేతమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండగా కొన్ని పార్టీలు మాత్రం తమకు ఏ కూటమిలో ఉంటే ప్రయోజనం కలుగుతుందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం అధికార డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ కూడా సందిగ్ధ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలోనే కొనసాగాలా, లేక మరేదైనా ఇతర కూటమిలో చేరాలా అన్న దానిపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్లోని ఓ వర్గం అధికారంలో భాగస్వామ్యం డిమాండ్ను గట్టిగా వినిపిస్తోంది. ఈ డిమాండ్ ఇప్పుడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వద్దకు చేరింది. తమ డిమాండ్లను అంగీకరించే పార్టీతోనే ఎన్నికల కూటమి ఏర్పాటు చేసుకోవాలంటూ రాహుల్కు పలువురు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కాంగ్రెస్ నిర్వాహకులతో ఢిల్లీలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఇందులో రాష్ట్రం నుంచి 41 మంది పాల్గొన్నారు. వారిలో టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై, మాజీ అధ్యక్షులు కేవీ తంగబాలు, తిరునావొక్కరసర్, కృష్ణస్వామి, ఓ రాజ్యసభ 9 మంది లోక్సభ సభ్యులు, 17 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ ఎంపీ చెల్లకుమార్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ విభాగం అధ్యక్షులు ప్రవీణ్ చక్రవర్తి, అఖిల భారత మత్స్యకారుల కాంగ్రెస్ చైర్మన్ ఆర్మ్స్ట్రాంగ్ ఫెర్నాండో తదితరులున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల సన్నాహాలు, కూటమి ఏర్పాటు డిమాండ్ చేయాల్సిన సీట్లు తదితర పలు అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సుమారు 3 దశాబ్దాలుగా నామమాత్రపు సీట్లతో సరిపెట్టుకుని శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో పార్టీకి తగిన పురోగతి లేకుండా పోయిందని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రస్తుత ఎన్నికల నుంచి శ్రీకారం చుట్టాలని సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి సూచించినట్లు తెలిసింది. గతంలో కూటమి నాయకత్వం నుంచి 60కి పైగా సీట్లను దక్కించుకుని పోటీ చేసిన సందర్భాలను వారు గుర్తు చేస్తూ ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి కనీసం 60 స్థానాలను డిమాండ్ చేయాలని, పార్టీకి తగిన బలం ఉన్న నియోజకవర్గాలను డిమాండ్ చేసి పొందాలని రాహుల్ గాంధీకి పలువురు నేతలు సూచించినట్టు తెలుస్తోంది. అధికారంలో భాగస్వామ్యం కోరాలని పార్టీలో అత్యధికుల డిమాండ్ కూడా అదేనని కొందరు నేతలు తమ అభిప్రాయాలను రాహుల్ గాంధీ ఎదుట వినిపించినట్లు తెలిసింది. దానికి నిరాకరిస్తే డీఎంకే కూటమితో తెగదెంపులు చేసుకోవాలంటూ 28 మంది సభ్యులు గళం విప్పారని సమాచారం. అధికారంలో భాగస్వామ్యం విషయంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ సానుకూలంగా ఉండడంతో అవసరమైతే ఆ పార్టీతో కూటమి ఏర్పాటుకు చర్చలు జరపాలని సూచించగా 11 మంది సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిసింది. ఇప్పటికే బలంగా ఉన్న డీఎంకే కూటమితో విభేదించడం తొందరపాటు నిర్ణయమవుతుందని, ఇప్పటివరకు జరిగిన పలు ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేసిన డీఎంకే కూటమిలో కొనసాగడమే శ్రేయస్కరమని వారు ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది. కూటమి వ్యవహారంలో మిగతా 2 సభ్యులు మాత్రం తటస్థ వైఖరి అవలంబించారని, పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని వెల్లడించినట్టు తెలిసింది. సభ్యుల అభిప్రాయాలను రాహుల్ గాంధీ మౌనంగా ఆలకించారని, వాటిపై తగిన నిర్ణయం తీసుకునే వరకు కూటమి వ్యవహారం గురించి ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని, సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వెల్లడించకూడదని పార్టీ నేతలను ఆదేశించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా గత కొంతకాలంగా అధికారంలో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్న రాష్ట్ర నేతలు ఈసారి తమ డిమాండ్ను నెరవేర్చుకోవాలని పార్టీ అధిష్టానానికి చేసిన విన్నపాలతో ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు అధికారంలో భాగస్వామ్యం కోసం కొంతకాలంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. గతంలో తమకు అన్యాయం జరిగిందని, ఈసారి మాత్రం ఖచ్చితంగా అధికారంలో భాగస్వామ్యం కావాల్సిందేనని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర నేతలు
అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించడంతో వారి డిమాండ్ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగా చర్చలు జరుపుతుందా లేదా అన్నది చూడాలి.